హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం డ్యూన్ ప్రాఫెసీ సిరీస్లో ఫైనల్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. సారీ, చాలా డిలే అయింది. కొంచెం పర్సనల్ పనుల్లో బిజీగా ఉండి వీడియో చేయడం కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. సో మనకి ఫస్ట్ ఎపిసోడ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్లో వాల్యా ఎలా తన వాయిస్ పవర్ని యూజ్ చేసి డార్త్యాని చంపిందో చూపిస్తారు కదా. సేమ్ అదే సీన్ ఇప్పుడు వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. ఏంటంటే అక్కడ వాల్యా చేస్తుంది అంతా కూడా ట్యూలా, ఫ్రాన్సిస్కా అండ్ కషా విట్నెస్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడే ట్యూలా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. మనం గెస్ చేసినట్టే తను ఆరియా అట్రెయిడీస్ని కలవడం వల్ల పుట్టిన బేబీయే ఇది. ఈ విషయం తెలుసుకున్న వాల్యా తన సిస్టర్ అయిన ట్యూలాకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. బట్ యాక్చువల్ సిస్టర్హుడ్ రూల్స్ ప్రకారం సిస్టర్స్కి బేబీస్ ఉండకూడదు. బట్ నేను మదర్ సుపీరియర్ అయితే ఇక్కడ నేను చెప్పిందే వేదం కదా, సో నీ బేబీకి ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటానులే అంటది వాల్యా. అండ్ మోర్ ఓవర్ వాల్యాకి కూడా ఒక చిన్నపాటి స్వార్థం ఉంటుంది. లైక్ ట్యూలా బేబీని ఒక వారియర్ లాగా తయారు చేసి సిస్టర్హుడ్కి హెల్ప్ అయ్యేలాగా, వీళ్ళ మిషన్కి హెల్ప్ అయ్యేలాగా మౌల్డ్ చేసుకుందాం అనుకుంటుంది. బట్ అది ట్యూలాకి ఇష్టం ఉండదు. ఇప్పటి వరకు ట్యూలా తన సిస్టర్ కోసం చాలా చేసి ఉంటుంది. బట్ తన బేబీ విషయంలో మాత్రం వాల్యా కానీ మరి ఇంకెవ్వరి ఇన్ఫ్లుయెన్స్ కూడా లేకుండా, ఈవెన్ ట్యూలా కూడా ఆ బేబీని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఆ బేబీని తనంతట తాను డెసిషన్స్ తీసుకుని పెరగాలనుకుంటుంది ట్యూలా. సో దానికోసం ట్యూలా ఫ్రాన్సిస్కా హెల్ప్తో ఒక చనిపోయిన బేబీని తీసుకొచ్చి తన బేబీని రీప్లేస్ చేసి తన యాక్చువల్ బేబీ వేరే చోటకి పంపించేస్తుంది. అండ్ వాల్యాకి తన బేబీ చనిపోయిందని చెప్తుంది అన్నమాట. వాల్యా మిగతా ముగ్గురిని రకేలా ఎప్పటి నుండో వర్క్ చేస్తున్న టాప్ సీక్రెట్ జెనెటిక్ లైబ్రరీకి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఆ ల్యాబ్ని రన్ చేసేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒక థింకింగ్ మెషిన్ని సిస్టర్హుడ్ యూజ్ చేస్తుందా అని చెప్పి ట్యూలా, ఫ్రాన్సిస్కా అండ్ కషా షాక్ అవుతారు. బట్ రకేలా వాల్యాని నమ్మి ఈ రెస్పాన్సిబిలిటీని తన చేతిలో పెట్టుంటుంది. ఈ పర్టికులర్ ఏఐ మిగతా వరల్డ్ నుండి ఐసోలేట్ అయి ఉంది కాబట్టి ఈ ఏఐ డేంజరస్ కాదు అని చెప్తుంది వాల్యా. అండ్ ఈ రూమ్లో వీళ్ళు నెక్స్ట్ పొటెన్షియల్ ఎంపరర్ ఎవరైతే బాగుంటుంది, సిస్టర్హుడ్కి థ్రోన్ మీద కంట్రోల్ ఉండాలంటే ఎవరు థ్రోన్ మీద కూర్చోవాలి, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే ఎలాంటి గుణాలు ఉన్న బేబీ పుడుతుంది అని చెప్పి అక్కడ ఫుల్ పాసిబిలిటీస్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లాస్ట్కి వీళ్ళు కారినో హౌస్కి చెందిన జవికో థ్రోన్లో కూర్చోవాలి అండ్ అతను నటాలియాని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యే లోపు అతన్ని ఆక్యుపైడ్గా ఉంచడానికి జవికో దగ్గరికి లవ్ ఇంట్రెస్ట్గా ఫ్రాన్సిస్కాని పంపాలి అని మొత్తం నెక్స్ట్ 20-30 ఇయర్స్లో ఏం చెయ్యాలో ఈ రూమ్లోనే ప్లాన్ చేస్తారు. ఆల్రెడీ మనం దీని గురించి ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. బట్ అయితే డార్తియా చావు మీద చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతుంటాయి. డార్తియా ఫాలోవర్స్లో కొంతమంది వాళ్ళు వాల్యాని సిస్టర్హుడ్కి లీడర్గా యాక్సెప్ట్ చేయరు. వాల్యా మిగతా ముగ్గురికి కూడా వాయిస్ పవర్ని నేర్పించి డార్తియా ఫాలోవర్స్ అందరినీ చంపేస్తుంది, ఒక్క అవిలియా తప్ప. ఆ ఒక్కరిదే వీళ్ళకి బౌ చేసి వాల్యాని మదర్ సుపీరియర్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ సిస్టర్ అవిలియాయే ప్రెజెంట్ మనం చూస్తున్న ఆ ఓల్డ్ లేడీ అనమాట. అవాలియా వలచ్నైన్కి సిస్టర్హుడ్కి మదర్ సుపీరియర్ అవుద్ది. అండ్ ఆల్సో డార్తియా సూసైడ్కి సంబంధించి తన ఫాలోవర్స్కి సంబంధించిన డేటా అంతటినీ అరెస్ట్ చేసేస్తుంది. యాక్చువల్లీ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా ఎపిసోడ్లో నాన్ లీనియర్గా రివీల్ చేస్తూ ఉంటారు. పాస్ట్ ప్రెజెంట్ చూపిస్తూ నాన్ లీనియర్గా ఉంటుంది స్టోరీ టెల్లింగ్. ఇంకా ప్రెజెంట్కి వస్తే సిస్టర్ నజీర్తో కలిసి ట్యూలా ఆ వైరస్కి యాంటీడోట్ కనిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ టెస్ట్ నజీర్ తన బాడీ మీదే తాను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక నార్మల్ బయాలజికల్ వైరస్ కాదు, ఇది ఒక ఆర్టిఫిషియల్ మెషిన్ వైరస్ అనమాట. సో దాన్ని ఎంత ఫైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే అది అంత స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఫైట్ చేయడం కాదు, దానికి సరెండర్ అయిపోతేనే దాన్ని సర్వైవ్ అవ్వగలం అని తెలుసుకుంటుంది ట్యూలా. బట్ ఈ ఎక్స్పెరిమెంట్లో నజీర్ చనిపోతుంది. అనిల్ ద్వారా ఆ ఏ ద్వారా డెస్మాండ్ ఎవరో కాదు తన కొడుకే అని తెలుసుకున్న ట్యూలా డెస్మాండ్తో మాట్లాడి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాబ్లంకి పరిష్కారం తీసుకుని రావాలని చెప్పి సలూసా సికండస్కి స్టార్ట్ అవుతుంది. అదే ఇంపీరియం. ఆల్రెడీ ఇంపీరియంలో మదర్ సుపీరియర్ వాల్యా అండ్ తనతో పాటు ఉన్న ట్రైనీ థియోడాసియా అండ్ ఫ్రాన్సిస్కా ఉంటారు. లీలా ఆ యాగనీ రిచువల్ చేయడం వల్ల యాన్సెస్ట్రల్ ప్లేన్లో తన యాన్సెస్టర్స్ లీలా బాడీని టేక్ ఓవర్ చేస్తుంటారు కదా. అలా ప్రెజెంట్లో లీలా బాడీని డార్తియా టేక్ ఓవర్ చేస్తుంది. తనని లాకప్ చేసి ఉంచిన రూమ్ నుండి బయటకు వచ్చి వలచ్నైన్లో ఇప్పుడున్న చేంజెస్ అన్నీ చూసి షాక్ అవుద్ది. ప్రెజెంట్ వాల్యా మదర్ సుపీరియర్గా ఉండటం, తన చావుని డార్తియా చావుని సూసైడ్గా అందరూ నమ్మడం, డార్తియా ఆర్ తన ఫాలోవర్స్కి సంబంధించిన డేటా ఎక్కడా లేకపోవడం, ఇవన్నీ వాల్యా చేసిన పనులే అని రియలైజ్ అయ్యి ప్రెజెంట్ ఇప్పుడు సిస్టర్హుడ్లో ఉన్న మెంబర్స్ అందరికీ నిజం తెలియాలని చెప్పి తను చనిపోయిన ప్లేస్కి అందరినీ తీసుకెళ్ళి అక్కడున్న వాటర్ రిజర్వాయర్ని ఎంప్టీ చేయగా
అందులో వాల్యా చంపేసిన డార్టియా ఫాలోవర్స్ యొక్క స్కెలిటన్స్ అన్నీ కనిపిస్తాయి. అవందరికీ చూపించి ఇది వాల్యా యొక్క నిజస్వరూపం అని చెప్తుంది. ఇక నుండి వాల్యా కంట్రోల్ ఉండకూడదు, తన వల్ల సిస్టర్హుడ్ దారి తప్పుతుందని చెప్పి ఇదివరకు డార్టియా ఏం చేయబోతుంటే వాల్యా ఆపేసిందో ఇప్పుడు అది చేయడానికే అందరినీ తీసుకుని వెళ్తుంది అదే జెనెటిక్ లైబ్రరీకి. లీలా బాడీలో ఉన్న డార్టియా సిస్టర్స్ అందరినీ అండర్ గ్రౌండ్లో ఉన్న ఆ సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళి రకేలా బిల్డ్ చేసిన ఆ ఏఐని రివీల్ చేస్తుంది అండ్ అక్కడే అందరి ముందు దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది కూడా. ఇంకోవైపు వాల్యా ఫ్రాన్సిస్కాకి ఒక సైనైడ్తో పాయిజన్ చేయబడిన నీడిల్ ఇచ్చి జవికోని చంపేయమంటుంది. ఇంకా వాడితో మనకి పని లేదని అండ్ మోర్ ఓవర్ జవికో వీళ్ళకి అడ్డుగా అవుతున్నాడు. ఫ్రాన్సిస్కా ఆ పని చేయడానికి కొంచెం హెసిటేట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ జవికోని ఈమె కూడా లవ్ చేస్తూ ఉంటుంది కదా. సో ప్రిజన్లో ఉన్న స్వర్డ్ మాస్టర్ అయిన కేరన్కి ఇనెస్ హెల్ప్ చేస్తూ వాళ్ళ మదర్ నటాలియాకి దొరికిపోవడంతో తనని కూడా అరెస్ట్ చేపిస్తుంది నటాలియా. అండ్ ఆల్సో తన హస్బెండ్ జవికో తన మాట వినట్లేదని చెప్పి ప్రెజెంట్ డెస్మాండ్ అండ్ నటాలియా ఒకటైపోతారు. ఇద్దరూ కలిసి అంతా డిసైడ్ చేస్తూ ఉంటారన్నమాట ఇంపీరియంలో. కరెక్ట్ టైంకి వాల్యా కూడా జవికో దగ్గరికి వస్తుంది. జవికో అంటాడు, నాకు హెల్ప్ చెయ్యి, నా వైఫ్ అండ్ డెస్మాండ్ కలిసి ఇలా చేస్తున్నారు, ఇప్పుడు నేను వాళ్ళ చేతిలో ఒక బొమ్మలాగా అయిపోయాను. అప్పుడు వాల్యా రివీల్ చేస్తుంది, నువ్వు ఇప్పుడు మాత్రమే బొమ్మవు కాదు, చిన్నప్పటి నుండి కూడా నువ్వు ఎవరో ఒకరి చేతిలో బొమ్మగానే ఉన్నావు, అది నీకే తెలియట్లేదు. చిన్నప్పటి నుండి నువ్వు తీసుకున్న ప్రతి డెసిషన్, లైఫ్లో నువ్వు చేసిన ప్రతి పని సిస్టర్హుడ్ ప్లాన్ చేసిందే. ఈవెన్ ఫ్రాన్సిస్కాని కలవడం, కాన్స్టంటైన్ అని ఒక కొడుకుకి బర్త్ ఇవ్వడం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్లానే అని రివీల్ చేసేసరికి జవికో వాల్యాని కూడా అరెస్ట్ చేపిస్తాడు. యాక్చువల్లీ వాల్యా కావాలని అరెస్ట్ అవ్వడానికే ఈ నిజాన్ని బయట పెట్టి ఉంటుంది, ప్రిజన్లో ఉన్న ప్రిన్సెస్ని కలవడానికి అనమాట. ప్రిజన్లో తన వాయిస్ పవర్ని యూజ్ చేసి గార్డ్స్ అందరినీ చంపేసి ప్రిన్సెస్ అండ్ కేరన్తో కలిసి వాల్యా ఇంపీరియం నుండి ఎస్కేప్ అవుతుంది అండ్ ప్రిన్సెస్ ప్లేస్లో సిస్టర్ అయిన థియోడాసియాని పెడుతుంది. తిను షేప్ షిఫ్టర్ కాబట్టి ప్రిన్సెస్ లాగా షేప్ షిఫ్ట్ అయ్యి ప్రిజన్లో ఉంటుందన్నమాట. ఫ్రాన్సిస్కో వెళ్ళి జవికోని కలుస్తుంది. వాల్యా ద్వారా నిజం తెలుసుకున్న జవికో అప్పటికే హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటాడు. ఫ్రాన్సిస్కా తను తెచ్చిన పాయిజన్ నీడిల్ని చూపించి ఇది వాల్యా ప్లాన్, నాది కాదు, నాకు నేను చంపే ఉద్దేశం లేదు అని చెప్తుంది. నా లైఫ్లో ఏ డెసిషన్ నేను తీసుకోలేదన్న అర్థమైంది, అట్లీస్ట్ నా చావైనా నేను తీసుకునే డెసిషన్ అవ్వాలని చెప్పి జవికో సూసైడ్ చేసుకుంటాడు. అండ్ అక్కడికి నటాలియా వచ్చి ఫ్రాన్సిస్కా తెచ్చిన పాయిజన్ నీడిల్తోనే ఆమెని చంపేస్తుంది. అండ్ డెస్మాండ్ హార్ట్ సోల్జర్స్తో కలిసి తప్పించుకున్న ప్రిన్సెస్ ఇనేజ్ని వెతుకుతూ ఉంటారు. అయితే థియోడాసియా ప్రిన్సెస్ ఫామ్లో ఉండకుండా ఒక సోల్జర్గా షేప్ షిఫ్ట్ అయ్యి డెస్మాండ్ హార్ట్ని చంపే ప్రయత్నం చేస్తుంది. నైఫ్తో స్టాబ్ అయితే చేస్తుంది కానీ ఇట్స్ అన్ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ అనమాట. డెస్మాండ్ థియోడాసియాని అరెస్ట్ చేపిస్తాడు. మేబీ నెక్స్ట్ సీజన్లో ఏమికి ఇంపార్టెంట్ రోల్ ఉండొచ్చు. ఎస్కేప్ అవుతున్న వాల్యా అండ్ డెస్మాండ్ ఫేస్ ఆఫ్ అవుతారు. ఇక్కడ వాల్యా తన వాయిస్ని యూజ్ చేసి ఫైట్ చేస్తుంది, చాలా బాగుంటుంది ఈ ఫైట్. అండ్ డెస్మాండ్ ఏమో వాల్యా మీద వైరస్తో అటాక్ చేస్తాడు. ఈ వైరస్ ఆ పర్సన్ యొక్క నైట్ మేర్స్ అండ్ ఆ పర్సన్ యొక్క ఫియర్స్ మీద ఫీడ్ అవుతూ ఉంటుంది. మనకి సెకండ్ ఎపిసోడ్లో వాల్యా ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు విజువల్గా చూపించలేదు కానీ తన బ్రదర్ మునిగిపోతున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం వాల్యా తన వాయిస్ని యూజ్ చేస్తుంది తన బ్రదర్ని సేవ్ చేయడానికి. వాయిస్ కమాండ్తో అవతల వాళ్ళు చెయ్యలేనివి కూడా చేయించవచ్చు అనడానికి ప్రూఫ్ అన్నమాట ఇది. అయితే ఆ రోజు తన బ్రదర్కి జరిగిన ఇన్సిడెంట్ వైరస్ వల్ల వాల్యాకి మళ్ళీ ఆ నైట్ మేర్ కనిపిస్తుంది. వాల్యా వైరస్ని ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నంతసేపు అది ఇంకా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. దానికి యాంటీడోట్ తెలుసుకున్నట్టులా కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చి వాల్యాని సేవ్ చేస్తుంది. నువ్వు దాన్ని ఫైట్ చేయకు, సరెండర్ అయిపోయి అని చెప్పి. వాల్యా సరెండర్ అయిపోయాక మిగతా సిస్టర్స్ అందరికీ కనిపించినట్టే తినకు కూడా ఆ విజన్స్ అనేవి కనిపిస్తాయి. ఆరకిస్, శాండ్ వాము ఇలాగా. ఇంతకీ లాస్ట్లో ఐస్ లాగా కనిపించేవి ఐస్ కాదు, అవి ఒక ల్యాబ్లో లైట్స్ అన్నమాట. ఆర్కిస్ ప్లానెట్ మీద ఎవరో థింకింగ్ మెషిన్స్ని యూజ్ చేసి డెస్మాండ్ హార్ట్ ఐలో ఒక ట్రిగ్గర్ లాంటి దాన్ని ఇంప్లాంట్ చేస్తారు. దాని ద్వారానే డెస్మాండ్ హార్ట్ అందరినీ చంపుతున్నాడని తెలుసుకుంటుంది వాల్యా. అండ్ తను డెస్మాండ్ హార్ట్ ఐని తీసేయబోతుంటే అప్పుడు రివీల్ చేస్తుంది తులా డెస్మాండే తన కొడుకు అని. వాల్యా బిట్రేయల్ ఫీల్ అవుతుంది కానీ డెస్మాండ్ హార్ట్ చేత ఇది ఎవరో చేస్తున్నారు, ఆ ఎవరో అరాకిస్ మీద ఉన్నారు, నేను అక్కడికి వెళ్తున్నా, ఇంకా డెసిషన్ నీకే వదిలేస్తున్నట్టు ఇలా అని చెప్పి వాల్యా వెళ్ళిపోతుంది. చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన తన మదర్ ఎవరో కాదు టులాయే అని డెస్మాండ్ హార్ట్ కూడా రిలీజ్ అవుతాడు కానీ గార్డ్స్ చేత అరెస్ట్ చేపిస్తాడు. ఇంకోవైపు వాల్యా కేరన్ అండ్ ప్రిన్సెస్ ఈనస్ ఆరకిస్ మీద ల్యాండ్ అయ్యి దీనికి వెనకాల ఉన్నది ఎవరని కనుక్కోవడానికి బయలుదేరతారు. అక్కడితో సీజన్ 1 ఎండ్ అయింది. నాకైతే ఎండింగ్ చూసి వీడేంటి మధ్యలో ఆపేసాడు అనిపించింది.
సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఎండ్ అయిందంటే జవికో ఫ్రాన్సిస్కా చనిపోయారు కాబట్టి ఇంపీరియం, నటాలియా అండ్ డెస్మాండ్ కంట్రోల్లో ఉంటుంది. టులా అండ్ సిస్టర్ థియోడాసియా అరెస్ట్ అయ్యారు. వలాచైన్లో సిస్టర్హుడ్ అంతా లిలా బాడీలో ఉన్న డార్తియా కంట్రోల్లోకి తెచ్చుకుంది. అండ్ వాలియా, కెరన్ ఈనస్ ఆరకిస్ మీద ఉన్నారు. అండ్ ఆల్సో ఒక్క సీన్లో హారో హార్కనన్ డెస్మాండ్ హార్ట్ ఇచ్చిన రికార్డింగ్ డివైస్తో వాలియా అండ్ ఫ్రాన్సిస్కా మాట్లాడుకున్నది అంతా రికార్డ్ చేస్తాడు. ఈ ఫుటేజ్ వాలియా అండ్ ఫ్రాన్సిస్కా ఇంటెన్షన్స్ ప్రూవ్ చేయడానికి డెస్మాండ్ హార్ట్ వాడుకుంటాడేమో అనిపిస్తుంది. దానికి బదులుగా హార్కనన్ ఫ్యామిలీకి ఏదైనా ప్లానెట్ ఇస్తారు కావచ్చు. అందుకే డ్యూన్ ప్రాఫెసీ జరిగిన చాలా ఇయర్స్ తర్వాత జరుగుతున్న డ్యూన్ మూవీ స్టోరీ లైన్లో హార్కనన్ హౌస్ వాళ్ళు మళ్ళీ రిచ్గా అయిపోతారు. సో అనుకుంటున్నా ఇది నేను, మరి చూడాలి ఏం జరుగుద్దో. సో నాకైతే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. స్టోరీ బాగుంది, మంచి పేస్లో వెళ్ళింది, మంచి విజువల్స్ ఉన్నాయి. డెఫినెట్గా వర్త్ వాచింగ్ షో అనేది చెప్పుకోవచ్చు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సీజన్ 2. ఎప్పుడు వస్తుందో మరి చూద్దాం ఏమవుద్దో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.